నేను ఉండేది నెల్లూరు జిల్లా కోవూరు మండలము. అయితే నాకు 2.5 years బ్యాక్ హైదరాబాద్లో జాబ్ రావడం జరిగింది. అది కూడా డిజిటల్ మార్కెటింగ్లో. మా అమ్మ వాళ్ళకి జాబ్ చేసుకుంటానని చెప్పి హైదరాబాద్ రావడం జరిగింది. అది కూడా 2.5 years బ్యాక్. అయితే 2.5 సంవత్సరం కిందట నేను హైదరాబాద్ వస్తే ఇక్కడ ఐటీలో నేను చేసే కంపెనీలో ఒక అబ్బాయి పరిచయం అవడం జరిగింది. అబ్బాయి పేరు వచ్చి తిరునగరి రామకృష్ణ. అబ్బాయి ఉండేది వచ్చి శ్రీకాకుళం జిల్లా పలాస వజ్రపు కొత్తూరు అక్కుపల్లి డిస్టిక్. అయితే అబ్బాయికి నాకు పరిచయం అవడంతో మాకు స్నేహం కాస్త ప్రేమగా మారింది. మా ప్రేమ విషయం నేను మా అమ్మ మా నాన్నకి చెప్పి అంగీకరించడం, మా అమ్మ మా నాన్నకి చెప్పి మా అమ్మ మా నాన్న పర్మిషన్ తీసుకొని ప్రేమించడం జరిగింది. అబ్బాయి ప్రేమని మా అమ్మ మా నాన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయడంతోనే నేను అబ్బాయిని ప్రేమించడం జరిగింది. అయితే అబ్బాయి నేను కలిసి 2.5 years మా ప్రేమ అనేది సంతోషంగానే ముందుకి వెళ్ళడం జరిగింది. అయితే మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలాగా లేకుండా మంచిగా మూవ్ ఆన్ అవడంతో మా బాండింగ్ అనేది ఇంకా గట్టిగా అవడంతో నేను ఏంటంటే అబ్బాయిని మా పేరెంట్స్ నమ్మడం చేయడం చెందడం, సరే అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు కదా అనేసి గట్టిగా నమ్మడంతో ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే అబ్బాయి 3 నెలల్లో ఇంకా పెళ్లి చేసుకుంటాడు అనగా నా దగ్గర 2 లక్షల డబ్బులు, మా నాన్న అప్పు చేసి ఇంకో 2 లక్షల డబ్బులు, మా నాన్న స్కూటీ ఒకటి 30,000 రూపాయలు ఫోను, మా నాన్నది 2 సవర్ల చైను, ఒక సవర ఉంగరం తీసుకోవడం జరిగింది. అయితే ఇదంతా కట్నం కిందగా తీసుకునేసి వాళ్ళ అమ్మగారికి మేము 6 months బ్యాక్ మా ప్రేమ విషయం చెప్పాము. వాళ్ళ అమ్మగారి పేరు వచ్చి తిరునగరి నీలవేణి గారు. అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ అమ్మగారు వచ్చి మా ప్రేమకి అంగీకరిస్తే నేను అబ్బాయి వచ్చి 1.5 years వరకు అంటే 6 months వరకు ఇక్కడ సనత్ నగర్ డిమార్ట్ లైన్ ఉదయనగర్ కాలనీలో రెంట్ హౌస్ లో ఉంటున్నాము. అంటే అబ్బాయి నేను కలిసి 6 months వరకు సహజీవనం చేయడం జరిగింది. అంటే అబ్బాయి నన్ను ఎలా 6 months వరకు శారీరకంగా వాడుకోవడం జరిగింది. అయితే ఇంకా 3 months లో పెళ్లి చేసుకుంటాడు అనగా వాళ్ళ మేనత్తకి నా ప్రేమ విషయం తెలిసింది. తెలియడంతో వాళ్ళ మేనత్త గారు క్యాస్ట్ ఫీలింగ్ నాది వచ్చి బలిజ, అబ్బాయిది వచ్చి వైష్ణవులు. వాళ్ళ మేనత్త గారు వచ్చి ఇక్కడ అంగన్వాడీ స్కూల్ టీచర్, అక్కుపల్లిలో అంగన్వాడీ స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది. తన పేరు వచ్చి తిరునగరి లోహితాక్షి. తను వచ్చి అసలు మా ప్రేమకి అంగీకరించకపోవడంతో పైగా క్యాస్ట్ ఫీలింగ్ తో మేము ఇలాగ సహజీవనం చేసినామని తెలుసు, పైగా అబ్బాయి నన్ను శారీరకంగా వాడుకున్నాడని తెలుసు, ఒక ఇంట్లో ఉన్నామని తెలుసు, నా దగ్గర డబ్బు నగలు తీసుకున్నాడు, అన్ని తీసుకున్నాడు, మా ప్రేమ విషయం పెళ్లి దాకా వచ్చిందని తెలుసు. అయితే అన్ని తెలిసి కూడా తను ఆ పెళ్లికి తీసుకరించుకుంది. నాది 26 years, అబ్బాయికి వచ్చి 30 years. కమ్యూనిటీ రీజన్ ఇప్పుడు ఒప్పుకోవడానికి 10 lakhs వరకు మోసం చేశాడు. డబ్బు నగలు మొత్తం కలిగి ప్రూఫ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. 2.5 years అక్కడ అబ్బాయి ఒప్పుకోకపోవడంతో అబ్బాయి రీసెంట్ లాస్ట్ మంత్ జూన్ 14th వాళ్ళ ఊరు వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ ఊరు వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అబ్బాయిది స్విచ్ ఆఫ్ అయిపోవడంతో సరేలే ఇంకా అక్కడ ఏమైనా ఇష్యూస్ వచ్చాయేమో అని నేను సైలెంట్ గా ఉన్నాను. ఒక 10 days ఆఫ్టర్ వాళ్ళ మేనత్త వాళ్ళ ఊరు పెద్ద మనుషులతో మమ్మల్ని ఆ ఊరికి పిలిపించడం జరిగింది. అయితే సరే పిలిపిస్తున్నారు కదా, పెళ్లి సంబంధం మాట్లాడతాను, ఏం జరిగింది, అసలు ఏంటి పరిస్థితి, మా అబ్బాయి నీకు ఎలా పరిచయం, ఏంటి, ఎక్కడ పరిచయం, ఎన్ని నెలలు నీతో సహజీవనం చేసిండు, ఎన్ని నెలలు ఉన్నాడు, ఇవన్నీ అడిగి నాకు న్యాయం చేస్తానని చెప్పి ఆ ఊరికి పిలిపించి, అయితే ఆ ఊరికి మా అమ్మని మా చుట్టాలని తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే ఆ ఊరు ఆమె పిలిపించి అక్కడ రైతు భరోసా కేంద్రంలో మీటింగ్ పెట్టింది. తను అక్కుపల్లిలో రైతు భరోసా కేంద్రంలో మీటింగ్ పెట్టింది. మీటింగ్ పెట్టడంతో అబ్బాయి అక్కడికి వచ్చాడు, వాళ్ళ చుట్టాలు వచ్చారు. ఆమె ఏం చేసిందంటే ఆ ఊరు పెద్ద మనుషుల ద్వారా నన్ను అమ్మని కొట్టి పంపించడం జరిగింది. అంటే పెళ్లికి తీసుకొచ్చిపోవడంతో వాళ్ళ మేనత్త గారు లోహితాక్షి ఆ ఊరు పెద్ద మనుషుల ద్వారా, ఆ ఊర్లో ఎవరు పెద్ద మనుషులు ఉంటారో నాకైతే తెలీదు, వాళ్ళ చేత కొట్టి పంపిస్తే నేనేం చేశానంటే అక్కడ పలాస పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పలాసలో వజ్రపు కొత్తూరు పోలీస్ స్టేషన్. అప్పటికప్పటికే వెళ్ళి మేము నెల్లూరు నుంచి వచ్చామండి, మాకు అబ్బాయి హైదరాబాద్ లో పరిచయము, హైదరాబాద్ లో నన్ను ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇక్కడ అబ్బాయి ఉండేది పలాస కాబట్టి ఇక్కడికి వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అబ్బాయి వాళ్ళ మేనత్త గారు మమ్మల్ని కొట్టించడంతో మేము ఇక్కడ పలాసకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే పలాస వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు, వజ్రపు పోలీస్ స్టేషన్ వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే నాది నెల్లూరు, ఇక్కడ మేము ప్రేమించుకొని సహజీవనం మొత్తం చేసింది హైదరాబాద్. అయితే పెళ్లి కావాలి. అయితే
ఆ అబ్బాయి వచ్చి నెల్లూరుకి వెళ్ళి పోలీస్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వమన్నారు. మేము అక్కడి నుంచి వచ్చి నెల్లూరుకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు కోర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో దగ్గర 20 days తిరిగాను, 25 days తిరిగాను. 25 days తిరిగితే నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నేను కంప్లైంట్ లెటర్ రాసిచ్చాను, అబ్బాయి ఇట్లా వెళ్ళిపోయాడు అనేసి. అయితే అబ్బాయిది పలసా కాబట్టి మేము తీసుకొచ్చి నీకు ఎటువంటి న్యాయం చేయలేమో అని పోలీస్ వాళ్ళు చెప్పారు. నేను 10 days వాళ్ళ చుట్టూ తిరిగాను. తిరిగిన తర్వాత నేను ఏం చేయాలో అర్థం కాక ఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళి పిటిషన్ రాసి మా నెల్లూరు ఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళి పిటిషన్ రాయించి నేను కోర్ పోలీస్ స్టేషన్ పంపించాను. పంపిస్తే ఆయన వాళ్ళు ఎటువంటి న్యాయం చేయలేదు. పైగా నేను మా ఊరు ఎమ్మెల్యే ప్రశాంతి మేడం, నెల్లూరు ఎమ్మెల్యే మేడం ప్రశాంతి మేడం దగ్గర నుంచి కాల్ చేపించి మాట్లాడించాను. కోవూరు సిఏసార్ పేరు వచ్చి సుధాకర్ రెడ్డి సార్, కోవూరు సిఐ. ఆ సిఏసార్కి ఫోన్ చేయడం జరిగింది. అయితే ఆ సిఏసార్ అట్లాగే చేస్తానని చెప్పిండు. అట్లాగే చేస్తానని చెప్పి పైగా మా దగ్గరకు వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. అయితే అబ్బాయి వచ్చి 10 days బ్యాక్ నాకు కాంటాక్ట్ లోకి వచ్చాడు. కాంటాక్ట్ లోకి వచ్చిన తర్వాత నేను ఏంటంటే ఇలాగా నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, నీ దగ్గర డబ్బులు తీసుకున్నాను, కానీ నేను ఎటువంటి సహాయం అయితే చేయలేను. ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంటా అంటే మా అత్త ఇక్కడ కొట్టి చంపేస్తుంది, ఇక్కడ నన్ను వేధిస్తుంది, కొట్టి వేధిస్తుంది. అబ్బాయి వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి నాతో మాట్లాడినవి. కొట్టి వేధిస్తుంది, చేస్తుంది, చెందుతుంది. ఇలాగా నా వల్ల అయితే కాదు, ఇలాగా మా అమ్మని నన్ను ఇద్దరిని టార్చర్ చేస్తుంది. నేనైతే నీకు ఎటువంటి న్యాయం చేయలేను. నా దగ్గర నుంచి అయితే నువ్వు ప్రేమకి పెళ్లికి అలాంటి హోప్స్ అయితే పెట్టుకోవద్దు అంటున్నాడు. ఒకటే ఉంది ఫోన్ లో. ఫోన్ లో ఉన్నాయి కూడా. ఒకసారి పెళ్లి చేసుకున్నారా మీరు అప్పుడు? పెళ్లి చేసుకున్నారు తిరుపతి డేట్ కూడా మొన్న 3 months బ్యాక్ మార్చ్ లో. ఇంకా ఫోన్ లో నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. అబ్బాయి వచ్చి ఎంటెక్ చదువుకున్నాడు. అయితే అబ్బాయి పేరు వచ్చి తిరునగర్ రామకృష్ణ. అయితే నాకేంటంటే ఇప్పుడు అబ్బాయి లాస్ట్ అండ్ ఫైనల్ గా పెళ్లి చేసుకుని అంటున్నాడు. నన్ను శారీరకంగా వాడుకున్నాడు. నేను అబ్బాయి కోసం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. బొద్దింకలు పొడి తాగి సచ్చి బతికాను నేను మొన్న. అయితే ఈ మధ్యలో ఆయన మేము కలిసే ఉన్నాము. అంటే అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు లేదు, అప్పుల బాధ తట్టుకోలేక ఏం చేయాలో తెలియక నేను ఒక ఆడపిల్లని, ఇంట్లో పొరుగు పోయింది. మాకు అక్కడ ఊరు మొత్తం తెలుసు వాడు పెళ్లి చేసుకుంటానన్న విషయం. మళ్ళీ మా రిలేటివ్స్ కి తెలుసు, అందరికి తెలుసు. ఇప్పుడు చేసుకోకపోతే నా జీవితం ఏంటి, ఎవరు చేసుకుంటాడు? ఒక ఊరితో తిరిగానని మా ఊరు మొత్తానికి తెలిసిపోయింది. ఒక ఆడపిల్లని నా జీవితం మీద ముద్రపడింది అన్న బాధతో నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత కూడా అబ్బాయి పెళ్లి చేసుకుంటాను ఒప్పుకున్నాడు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో 2 months బ్యాక్ ఒప్పుకున్నాడు. రాసి సంతకం పెట్టిండు. పెట్టుకున్న తర్వాత సరేలే అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు కదా అనేసి. అయితే ఇదంతా అయిన తర్వాత కూడా మేము ఇక్కడ సనత్ నగర్ డిమార్ట్ దగ్గర ఉదయనగర్ కాలనీలో 2 house లో తెలుసుకున్నారు. ఆ అబ్బాయి తరపు నుంచి అయినా సరే, మీ తరపు నుంచి అయినా సరే ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే నాకు ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి అబ్బాయి నన్ను శారీరకంగా వాడుకున్నాడు. కాబట్టి ప్రెగ్నెన్సీ ఏమైనా వస్తే నా సిచ్యువేషన్ ఏంటి, నా లైఫ్ ఏంటి, మధ్యలో నా లైఫ్ పోతుంది. ఒకవేళ న్యాయం జరగకపోతే నేను చచ్చిపోవాలి. ఒక పక్క అప్పుల బాధ, నాకు తినడానికి లేదు, పైగా జాబ్ పోయింది, నన్ను నా రోడ్లో పడేసి వెళ్ళిపోయాడు. ఒకవేళ న్యాయం జరగకపోతే మాత్రం నాకు చావు తప్ప వేరే దిక్కైతే లేదు. నాకు న్యాయం అయితే, నాకు పవన్ కళ్యాణ్ సార్ దగ్గర నుంచి న్యాయం అయితే కావాలి. డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు 40,000 అమ్మాయి మంది అక్కడ మిస్ అయినరు అని చెప్పేసి ఆయనే మాట్లాడాడు. మీకు న్యాయం చేస్తారని మీరు ఎట్లా అనుకోని ఇక్కడికి వచ్చాము? అంటే ఖచ్చితంగా అయితే నాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ సార్ న్యాయం చేస్తాడని. ఎందుకంటే ఆడపిల్లల విషయము సార్ స్ట్రాంగ్ గా తీసుకుంటాడని నేను చాలా న్యూస్ లో చూసాను. ఆడపిల్లలకి సార్ చాలా సపోర్ట్ గా ఉంటాడు. నేను చాలా విధాలుగా ప్రెస్ వేదిక ఎందుకు పెట్టించుకున్నానంటే బాధితుల పక్షానే ఉంటా.